లచ్చ ఖర్చైనా పర్లేదు రచ్చరచ్చ చేయాలి అంటూ బండి సంజయ్ కుమార్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ గ్రామ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 10 లక్షల రూపాయల నిధులను అందజేస్తానంటూ కేంద్ర మంత్రి ప్రకటించారు. తాను ఒక్కసారి మాట ఇస్తే తప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ ప్రజలను ఏకం చేసి అభివృద్ధి వైపు దృష్టి సారించేలా ప్రోత్సహించేందుకే ఈ నిధులను ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిపారు. నిధులు ఇచ్చేది తెచ్చేది బీజేపీ మాత్రమే. అట్లాంటప్పుడు ఇతర పార్టీల అభ్యర్థులకు ఓటేసి ఏం లాభం? పొరపాటున కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కొత్తగా నిధులు రాకపోగా కేంద్రం నుండి వచ్చే నిధులను కూడా దారి మళ్లించి ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు బండి సంజయ్. అందుకే మాయమాటలు నమ్మకండి, ప్రలోభాలకు మోసపోకండి, పొరపాటు చేస్తే 5 ఏళ్ల పాటు నరకయాతన తప్పదు అన్నారు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బీజేపీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేసి గెలిపిద్దాం, మన గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు బండి సంజయ్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు 5 లక్షల రూపాయల నిధులు ఇస్తామని హామీ ఇచ్చి కరీంనగర్ పరిధిలోని 70 గ్రామాల్లో ఏకగ్రీవంగా అభ్యర్థులను నామినేట్ చేశారని చెప్పారు. 5 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా విడుదల కాకుండా విఫలమైందన్నారు. ఇక కాంగ్రెస్ కూడా ఇలాంటి హామీలతో ప్రజలను మోసం చేసిందన్నారు బండి సంజయ్. వారి మాటలు విని మరోసారి మోసపోవద్దని కూడా హెచ్చరించారు. పార్లమెంటు సభ్యుడిగా తన వద్ద ఎంపీ నిధులు అందుబాటులో ఉన్నాయన్నారు బండి సంజయ్. ఇప్పటికే సిఎస్ఆర్ నిధుల ద్వారా కోట్లాది రూపాయలను విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి ఖర్చు చేశారని కూడా గుర్తు చేశారు. కేంద్ర మంత్రిగా మరిన్ని నిధులు తెచ్చి పంచాయతీలకు ఉపయోగపడే విధంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు బండి సంజయ్.